జీవితం నీకంకితం, నా హృదయం నీకాలయం. నా జీవితం నీకంకితం, నా హృదయం నీకాలయం. నా ఊపిరి నీకోసమే, నా ఆశయు నీకోసమే. నా ఊపిరి నీకోసమే, నా ఆశయు నీకోసమే. ఆరాధన 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 నా ప్రియ యేసుకే. ఆరాధన 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 నా ప్రియ యేసుకే. కష్టాలలో, కన్నీళ్లలో, నష్టాలలో, నా వేదనలో. కష్టాలలో, కన్నీళ్లలో, నష్టాలలో, నా వేదనలో. నా తోడువై నీ ఉండగా ఏ దిగులు నాకింక లేదు. నా తోడువై నీ ఉండగా ఏ దిగులు నాకింక లేదు. ఆరాధన 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 నా ప్రియ యేసుకే. ఆరాధన 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 నా ప్రియ యేసుకే. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని ఈ పరిశుద్ధ నిమిషములోనికి ఆహ్వానించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ, మీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించి ఆశీర్వదించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పునీత యోహాన్ గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 31 నుండి దైవ వచనములు. దేవుడు పాపులను ఆలకింపడని మనము ఎరుగుదుము, కానీ ఆయనను ఆరాధించు ఆయన చిత్తమును నెరవేర్చు వానిని ఆయన ఆలకించును. ప్రపంచ ప్రారంభము నుండి నేటి వరకు ఎవడను పుట్టుగ్రుడ్డి వానికి దృష్టిని ఇచ్చినట్లు విని ఉండటలేదు. ఆయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు, కాని ఎడల ఏమీయును చేయజాలడు అని వారితో చెప్పను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దైవ ప్రజలారా, ఈరోజు ఈ ఆదివారం నాడు మనకు దేవుడు ఈ పవిత్ర నిమిషములో ధ్యానం చేయటానికి ఇచ్చినటువంటి సువార్త భాగము యోహాన్ సువార్త
9వ అధ్యాయము 31 నుండి ఉన్న వచనములే. ఈ వచనములో ఈ తపస్కాలములో మనము ఎలాగే ప్రభువుని పూజించాలని, పూజించిన వారికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వరములు ఏమిటి అని తెలియచేస్తున్నాం. ఒకసారి యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వాక్యము చూస్తాం. 31, 32, 33 వాక్యములు. దేవుడు పాపులను ఆలగింబడని మనము ఎరుగుదుము. మొదటి వాక్యం ఇది. దేవుడు పాపులను ఆలగింబడని మనము ఎరుగుదుము. అప్పుడు పాత గ్రంథములో పాపులకు రక్ష లేదు. పాపులు శపింపబడినటువంటి వారు. ఆ పాపులకు దేవుని యొక్క ఆ స్వరం వినడానికి కానీ, వారి యొక్క స్వరము, వారి యొక్క ప్రార్థన ఎన్నటికి కానీ దేవుడు వినలేదు. అటువంటి పాపుల యొక్క ఆ మనవులను కానీ దేవుడు ఆలకింపుడు అని యొక్క ఆచారము, విశ్వాసం ఉన్నప్పుడు, ఇదిగో ఈ బాలుడు ఈ గ్రుడ్డి పుట్టుకతోనే గ్రుడ్డివాడైన బాలుడు చెప్పే మాటలే ఇవి. ఈ మాటలు ఒకసారి చూస్తాం. ఇంకా కానీ ఆయనను ఆరాధించుచు ఆయన చిత్తమును నెరవేర్చు వానిని ఆయన ఆలగించును. ఆ దేవుడు ఆలగించినప్పుడు ఈ రెండు కార్యములే. ఈ పుట్టకతోనే గ్రుడ్డివాడైనటువంటి ఆ బాలుడు చెప్పటం ఏమిటి? ఆ తండ్రి దేవుని ఆరాధించుచు ఆయన మాటలు, ఆయన వాగ్దానము, ఆయన వాక్యాన్ని జీవితములో నెరవేరించేవాడు యొక్క ప్రతి క్రియలను, ప్రతి మనవులను, ప్రతి కార్యములు దేవుడు ఆలగించి ప్రత్యుత్తరం ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దైవభక్తి కలగవాడు పాపి అయినప్పటికీ కూడా దైవభక్తితో దేవుని మీద మొరబెట్టిన వాడు, ఆ పాపి అయినప్పటికీ కూడా దైవప్రీతితో జీవించిన వాడి యొక్క మాటలు ఆ దేవుడు వింటారని యొక్క నిదర్శనమే ఈ మాటల ద్వారా మనకు వచ్చేది. కాబట్టి ఆయన ఒక సాక్ష్యం కూడా ఇస్తున్నారు. ఏమనగా చదువు. ప్రపంచ ప్రారంభమున నుండి నేటి వరకు ఎవడెను పుట్టి గుడ్డి వారికి దృష్టిని ఇచ్చినట్లును విని ఉండలేదు. చూడండి, ఇది ఒక కొత్త సంభవమే, కొత్త అద్భుతమే. పుట్టకతోనే గుడ్డివాడైన వాడికి విడుదల ఇచ్చి జీవమిచ్చినటువంటి గొప్ప కార్యాలు చేయాలంటే ఆ వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నారు. ఈ ఆయన తప్పకుండా దేవుని నుండి వచ్చేవాడు. అదే 33వ వాక్యముల ఆ వ్యక్తి మనకు తెలియచేసినటువంటి సాక్ష్యం చదువు. ఆయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కనుక కాని ఎడల ఏమీయును చెయ్యజాలడు. ఇటువంటి ఏ కార్యాలు చెయ్యజాలడు. అప్పుడు ఇటువంటి కార్యాలు చెయ్యాలంటే తప్పకుండా దేవుని సన్నిధి నుండి వచ్చేవాడు, దేవుని ఆరాధించువాడు. తండ్రిది యావేను, తండ్రి దేవుని ఆరాధించేవాడు. ఈ ఆయన తండ్రి యొక్క ఆత్మ పొందిన వాడని ఆయన సాక్ష్యం ఇస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఉపవాస కాలములో, ఈ తపస్కాలములో మనము ఈనాటి సువార్త ద్వారా ప్రభు తెలియచేసేది ఏమి? ఇదిగో పాపులమైన మనము పాపములో ఉండకుండా, ఇదిగో పాప పరిహారముగా మంచి జీవితాన్ని, ప్రకాశవంతమైన జీవితాన్ని నడిపిస్తూ ఆ దేవుని యొక్క సన్నిధిలోనికి రావాలి. ఈ ఆహ్వానమే ఈ పుట్టకతోనే గుడ్డివాడైన వ్యక్తి ఇదిగో మనకు తెలియచేయది. అంటే ఏమి? దేవుని ఆరాధించేవాడు, దేవుని పూజించేవాడు, ఆయన ఎల్లవేళలా
దేవుని యొక్క మాటలు జీవితంలో నెరవేరించువాడు, దేవుని హితాన్ని మాత్రం వెతక్కేవాడు, ఆ దేవుని యొక్క చట్టాన్ని పాటించి ఆ పవిత్రమైన జీవించేవాడు. అలాగే జీవించినప్పుడు మీలో ప్రకాశం వస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యం ఒక్కసారి చూస్తాము. 5వ అధ్యాయం 15వ వాక్యము. కనుక మీరు ఎట్లు జీవించుచున్నారు అని దానిని గూర్చి శ్రద్ధ వహింపుడు. మీరు ఎలాగ జీవించుచున్నారు దాని గురించి శ్రద్ధ వహింపుడు. ఇంకా జ్ఞానహీనులు వలె, జ్ఞానహీనులు వలె అంటే అన్నిల వలె, అంధకారములో జీవించినటువంటి వారు వలె జీవింపకుడు. వివేకవంతుల వలె, ఆ వివేకవంతుల వలె. వివేకం అనే వరము ఆత్మ ఇచ్చేది. ఈ ఆత్మ ఇచ్చే వివేకవంతులుగా ఉన్నటువంటి జ్ఞానం, ఆ వివేకవంతులుగా ఉండి ఇంకా జీవింపుడు, ఆ వివేకవంతులుగా జీవింపుడు. అప్పుడు మీలో ప్రకాశవంతమైన జీవితాన్ని నడిపించటానికి సాధ్యమవుతుంది. అంటే ఈ ఆత్మతో నుండినటువంటి జీవితం నడిపించినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యములో ప్రభు తెలియచేస్తున్నారు. ఏమన్నా ఒకసారి చూస్తాం. ఒకరితో ఒకరు కీర్తనలతోను, ఒకరితోనొకరు కీర్తనలతోను, స్తోత్రములతోను, పవిత్ర గీతములతోను సంభాషింపుడు. మన సంభాషణ మారాలి. ప్రకాశవంతమైన జీవితాన్ని నడిపించినప్పుడు మనము మన వివేకవంతమైన జీవితం నడిపించినప్పుడు మాటలో తేడా కనిపించాలి. ఇంకా హృదయపూర్వకముగా పొగడ్తలతో ప్రభువునకు కీర్తనలను స్తోత్రములను పాడుడు. దేవునికి స్తోత్రములు కీర్తనలు పాడాలి. మీరు మిమ్మల్ని గురించి కీర్తనలు స్తోత్రాలు పాడాలి అక్కర్లేదు, ఆ పొగడ్తలు అక్కర్లే. అది మీకు అహంకారం వస్తుంది. ఇప్పుడు తపస్కాలములో మిమ్మల్ని రచ్చుకుని ఇదిగో యేసు ప్రభువు శిలువ మరణం వరకు తన్ను తాను రచ్చుకొని తగ్గించుకొని ఆ దాసుడు మనోభావం స్వీకరించినలాగా ఆయన తల్లి అయిన మరియమ్మ గారు దేవుని యొక్క చిత్తానుసారం నడవడానికి తన్ను తాను తగ్గించుకొని జీవించినగా మనం కూడా జీవించినప్పుడు మన నోటి మాటల ద్వారా తలంపుల ద్వారా దేవుని మాత్రం స్తుతించాలి. ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి మనం పొగడాలి. ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను గురించి సాక్షులుగా మారాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగ మీరు జీవించినప్పుడు అప్పుడు మొదటి యోహాన్ గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యములో ఉన్న గొప్ప వాగ్దానం మనలో లభిస్తుంది. 1వ యోహాన్ 5వ అధ్యాయము 1వ అధ్యాయం 5వ వాక్యము. ఆయన కుమారుని నుండి మేము వినినదియు మీకు ప్రకటించునదియు అగు సందేశము ఇదియే. దేవుడు వెలుగు. ఇప్పుడు దేవుడు వెలుగుకు పాత్రుడైన దేవుడు. ఇదిగో మనం కూడా వెలుగులోనికి నడవాలంటే ఆ దేవుని యొక్క సందేశాన్ని మనం ఆలగించి మన నోటి ద్వారా సందేశాన్ని ఎదటి వారికి క్రియల ద్వారా ప్రకటన చేయాలి. అలాగ చేసినప్పుడు మనం ప్రకాశపుత్రులుగా ఉంటారు. అప్పుడు ఆ దేవుని యొక్క సంరక్షణము, దేవుని కాపుదల ఏమనగా కీర్తన 23వ అధ్యాయం 4వ వాక్యంలో ప్రభు తెలియచేస్తున్నారు. కీర్తన 23:4. గాఢాంధకారపు లోయలలో అప్పుడు మీకు మీ జీవితంలో అన్నిల వాళ్ళే కాకుండా గాఢాంధకార లోయలలో పయనించినప్పుడు మీకు ఎటువంటి కీడలు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా నీవు ఎట్టి అపాయములకు భయపడవు. ఇదిగో నీకు ఎటువంటి అపాయానికి భయపడానికి అక్కర్లేదు. కారణం
చదువు. ఎందుకనా నీవు నాకు తోడుగా నుందువు. నీవు నాకు తోడుగా ఉండును. నీ రాజదండము నీ రాజ్యదండము నీ చేతికర నన్ను కాపాడుచును. చూడండి, అప్పుడు ప్రకాశవంతమైన జీవితాన్ని నడిపించినప్పుడు ఇదిగో దేవుని చేతిలో ఉన్న చేతికర మనకు కాపుదల ఇస్తుంది అని మాట. ఈ కాపుదల మనలోనికి వచ్చినప్పుడు ఎటువంటి బాధలు కలిగినప్పటికీ కూడా ఆ బాధలలో మునిగిపోకుండా దేవుడు మనల్ని నడిపిస్తారు. అలాగ నడిపించినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఉండే శక్తి మనకి లభిస్తుంది అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చేయి పైకెత్తి ఎడమ చేయి హృదయం పెట్టుకొని, అబ్బా తండ్రి, యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాము. యేసుక్రీస్తు అనుగ్రహించిన శక్తిచే ఎట్టి పరిస్థితినైనను ఎదుర్కొన బలమును నాకున్నది. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో నాలో వచ్చినటువంటి నేను ఎదుర్కొన్నటువంటి సమస్యలో గాని, ఇబ్బందులలో గాని, రోగ పీడకల్లో గాని ఎల్ల వేళలా నీ తోడుగా ఉండి నీ శక్తిలో ఆశ్రయించి ఎల్ల వేళలా నిన్ను స్తుతించి కీర్తనాలు పాడుకుంటూ జీవించే కృపను మాకు అనుగ్రహింపుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనము మన ఈ సంసారములో, జీవిత సాగరములో మనం బాధలో ఎల్ల వేళలా ప్రభువుని స్తుతించుకొని జీవించినప్పుడు ఆయన సాన్నిధ్యములో ఉండి జీవించిన బిడ్డలుగా మారుతారనే వచనం మనకు సాక్ష్యం ఇస్తుంది. బిడ్డలారా, కీర్తన 23:6 వాక్యం అదే మనకి ఇచ్చేది. కీర్తన 23:6 వాక్యం. నేను జీవించినన్నాళ్ళు నీ కరుణయును ఉపకారమును నా వెంట వచ్చును. చూడండి, దేవుని యొక్క కరుణయు ఉపకారము నా వెంట వచ్చును. ఇంకా నేను కలకాలము ప్రభు మందిరమున వసిందును. ప్రభు మందిరములో వసించటం గొప్ప భాగ్యమని మాట. ఇప్పుడు మన జీవితంలో తపస్కాలములో ఆ ప్రభు మందిరములో వసించటం ఎలాగే అంటే, బిడలారా, మన ఇంటిలో పని చేయకుండా 24 గంటలు దేవాలయం ఉండాలని అర్థమే లేవు. మరియు ఎలాగే కుటుంబంలో మన అనుదిన జీవిత సంసారములో మనకు కొన్ని సమస్యలు ఎదురై వస్తుంది. అది ఎదురై వచ్చినప్పుడు అర్థం కాలేని సమస్యలు, పిల్లల గురించిన సమస్యలు, కుటుంబంలో అప్పు బాధలను, ఇలాగ ఎన్నెన్నో సమస్యలు ఎదురై వచ్చినప్పుడు మనస్సులో బాధ కలగకుండా ఎల్లవేళలా మనస్సు ప్రభు చెందనే నిలబెట్టుకొని ఆ స్తోత్రములతోనూ కీర్తనములతోనూ ఈ సమస్యలను ఎదుర్కొనే శక్తి సంపాదించినప్పుడు ఎల్లవేళలా ప్రభు నామములు స్తుతించుకొని మనం జీవించినప్పుడు, ప్రియలారా, మనం ప్రభు మందిరములో జీవించినటువంటి వ్యక్తులుగా మారుతారు. అదో గొప్ప భాగ్యమే. మన పెద్ద ఫాదర్ అయిన నాయకమరముల ఫాదర్ గారు దగ్గరికి వచ్చి మనం మాట్లాడినప్పుడు ఆయన మన ఆలగించిన సమయంలో ఆ ప్రభుక మా ఫాదర్ గారి యొక్క నోట్లు ఎప్పుడు ఇది స్తోత్రం ఆ ఫాదర్ తెలియకుండా నాలుగాటట్టు చలన సంచరిస్తుంది. అంటే ప్రభువుని ఎల్లవేళ స్తుతించే భాగ్యం ఫాదర్ గారికి దేవుడు అనుగ్రహించారు. అలాగ మనం స్తుతించినప్పుడు ఎన్నో సమస్యల నుండి మనకు విడుదల వస్తుంది. అప్పుడు మనము ప్రభు ఆలయములో వసించినట్లుగా మారుతుంది. ప్రభు ఆలయం ప్రభు సాన్నిధ్యం ఉన్న చోటు. ఆ ప్రభు సాన్నిధ్యం ఉన్న చోటులో ఉండి మనం ప్రభువుని స్తుతించినప్పుడు ఈ లోకపు సమస్యలు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి మన చుట్టుముట్టు ఉన్నటువంటి సమస్యలు మన మీద పెద్దనం చేయకుండా ఆ సమస్యల నుండి దూరమై
మనం జీవించటానికి సమస్యలు వచ్చినప్పటికీ కూడా సమస్యలు మనకు బాధ కలగకుండా బరువు కలగకుండా మనకి ఎల్లవేళలా ప్రభు స్తోత్రములో జీవించే భాగ్యాన్ని మనకు లభిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే యిర్మీయా గ్రంథములో 1వ అధ్యాయం 4-5 వాక్యముల ప్రభు ఒక మాట మనకు అనుగ్రహించారండి. మనల్ని పిలిచేది ఎలాగే అంటే యిర్మీయా 1వ అధ్యాయం 4-5. ప్రభు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను. ప్రభు నాకు ఆయన వాక్కిలాగా వినిపించను. నిన్ను మాతృ గర్భమున రూపొందింపగ రూపొందిన మునపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టక మునపే నిన్ను పవిత్రపరచినారు. ఈ సత్యం మనకు తెలియదు బిడలారా. మనల్ని దేవుడు పవిత్రపరచిన అమ్మ గర్భములో ఉన్నప్పుడే దేవుడు మనల్ని పవిత్రపరిచారు. వారు పొందినటువంటి కృప ఆత్మశక్తి వలన మనం పుట్టకతోనే వారి యొక్క రక్తాన్ని దేవుని యొక్క రక్తముగా మార్చి పవిత్రపరిచినారు. కానీ ఇప్పుడు కూడా మనల్ని అపవిత్రంగా జీవిస్తున్నారు. కనుక మనకి జ్ఞానం లేదు, వివేకం అనేది రాలే, ఆత్మ దూరమైపోయినా. ఇప్పుడు భాగ్యమైన కార్యములో మనం మునిగి జీవించినప్పుడు ఆ దేవుని యొక్క ఆ దీవెనలు మనకు దూరమైపోయింది. ఆ దీవెనలు మనం పొందాలి. ఆ దీవెనలు పొందాలంటే యెషయా 65-23 వాక్యములో ప్రభువు మనకు మన బిడ్డలకు ఇచ్చిన ఒక దీవెనలు ఉన్నాయండి. యెషయా 65-23 ఒక్కసారి చూస్తాం. వారి ప్రయాసము వ్యర్థము కాదు. వారి పిల్లలకు దురదృష్టం వాటిల్లదు. నేను వారిని వారి సంతానమును కూడా దీవింతును. చూడండి, ప్రైజ్ ది లార్డ్. చూడండి, వారి ప్రయాసములను వ్యర్థముగా కాదు, వారి పిల్లలకు దురదృష్టమో వాటిల్లదు, వారి సంతానాన్ని కూడా నేను దీవిందును. ఎప్పుడు మనం దేవుని ఆరాధించుకొని ఉన్నప్పుడు పిల్లలకి ఎట్టుండే లోపాలు కలగదమ్మా. పిల్లలకి మన దృష్టిలో లోపాలుండే దేవుడు అది తీసేస్తారమ్మా. అది ఈనాటి సువార్తలోన ఇంపార్టెంట్ సెంట్రల్ పాయింట్. అదే ఆ బాలుడు వచ్చి తెలియచేసింది. పాపులకు దేవుడు ఆ మాట ఆలగింపలేదే. కానీ మనకు తెలుసు, దేవుని ఆరాధించిన వారు, దేవుని యొక్క మాట నెరవేరించిన వారి యొక్క మాటలు కార్యాలు దేవుడు ఆలగిస్తారు. వారు ప్రార్థన చేయక మునపే దేవుడు వారిని దీవిస్తారు. అది మనకు తెలుసే. అప్పుడేమి దేవుని ఆరాధించిన వారికి ఎటువంటి లోపాలు లేకుండా దేవుడు కాపాడుతారు. కాబట్టి లోపాలంతా మన దృష్టిలో వచ్చినప్పుడు మనం బుద్ధిహీనమైన మనుషుల వలె అన్యుల వలె జీవిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అది కాదు దేవుడు మనల్ని పిలిచేది. దేవుడు మనల్ని ఎందుకు పిలిచేది అంటే, మన ఈ లోకములో జీవించినప్పుడు సహవాసములో ఉన్నప్పటికీ కూడా మన హృదయం కానీ మన మనస్సు కానీ దేవుని చెందే ఉండే స్తోత్రములో జీవించాలి. ఆత్మోత్సగినట్టు వివేకవరముతో జీవించాలి. ఈ ప్రపంచమంతా శాశ్వతం కాదు. దేవుని సహవాసమే, దేవుని సాన్నిధ్యమే అది ముఖ్యమైనది. అప్పుడు ఆ ఆలోచనతో మీరు ఎల్లా వేళలా ప్రతి నిమిషాన్ని దేవుని స్తుతించుకొని జీవించినప్పుడు బిడలారా, యెషయా 65-24 వాక్యములోన గొప్ప అద్భుతము ఆ వాగ్దానం మనలో నెరవేరుతుంది. చూస్తాం. యెషయా 65-24. వారు మొరబెట్టగా మునపే వారి విజ్ఞాపమును విందును. చూడండి, మీరు మనం మొరబెట్టగా మునపే మన హృదయం ఆయన వినిపిస్తుందని మాట. ఇంకా
వారు ప్రార్థన చేసి ముగింపక మునపే వారు వేడుకోలు ఆలిందును. చూడండి, మీరు ప్రార్థన చేసి అయిపోవాల్సిన పనియే లేదు. దాని ముందే నీ కోరికలు దేవుడు దీవిస్తారు. వచనమేదమ్మా, తన బిడ్డలకు దేవుడు అనుగ్రహించిన గొప్ప వాగ్దానమే అది. యెషయా 25వ అధ్యాయము 9వ వాక్యములో దేవుడు చెప్పే మాట ఏమిటండి? ఆ దినమున అప్పుడు చూడండి, నీవు ఎల్లా వేళలో స్తుతించి ఆరాధించి జీవితాన్ని కొనసాగించినప్పుడు ఆ దినమున జనులు ఇట్లు చెప్పుకొందురు. అందరూ చెప్పుకుంటారండి. ఏమిటి? ఈయన మన ప్రభువు, మనము ఈయనను నమ్మితిమి. మనము ఈయనను నమ్మితిని. ఈయన మనలను కాపాడును. ఈయన మనల్ని తప్పకుండా కాపాడిన దేవుడు వేరొక్క దేవుడు లేడండి. ఇంకా ఈయన ప్రభువు, మనము ఈయనను విశ్వసించితిమి. చూడండి, ఈయన మన ప్రభు, మన తప్పకుండా కాపాడిన ఈ లోకములో ఉన్న ప్రపంచంలో దేవుడు అనుగ్రహించిన ఏకైక నామం యేసయ్య నామం. యేసయ్య మన రక్షకుడు. ఇప్పుడు ప్రార్థన చేసి ముగింపక మునపేమి వేడుకోలు ఆలకించి ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడే మన దేవుడు. ఇది ఉత్తమాట కాదండి. మనం అనుకున్నారు స్వామి గారిలాగా మాట్లాడ ఉత్తమాట అని కాదు. బైబిల్ దీని ఒక దృష్టాంతం మనకు తెలియచేస్తున్నాం. పాబిలాయి ఎంచినటువంటి ఒక దొంగవాడు ఉన్నాడమ్మా. పాబిలి యొక్క గణములో పెట్టేసి దేవుని యొక్క యేసయ్య సిలువాలు వేసినప్పుడు ఆయన కూడా సిలువాలు వేసారు. కానీ ఆయన మనస్తత్వం చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం 42-43లో మనం చూస్తుండే, ఆయన ఇదిగో మేము అనుభవించిన తప్పు మన యొక్క పాప ఫలితమే, మనం చేసిన క్రియలు బట్టి వచ్చింది. కానీ ఈ మహానుభావుడు ఎటువంటి పాపం చేయలేడు. అప్పుడు ఈ మనోభావంతో దేవుని వంకకు తిరిగి ఆయన ఒక ప్రార్థన చేశారు. ఒక్కసారి చూస్తాం. 42వ వాక్యం 23 లూకా. యేసు వంగకు తిరిగి, యేసు నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు, యేసయ్యా నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము. యేసయ్య సిలువలో ఉన్నాడు, అదే విధంగా అతడు కూడా సిలువలో ఉన్నాడు. అలాగ ఉన్నప్పటికీ కూడా ఆ వేదనలో కూడా ఎదటి వారిని సహాయం చేయి ఆదుకొని ఆత్మని ఆదుకోవాలనే ఆ దాహముతో దేవుడు ఆయనే పాబిలేక ఆ మాటలు విన్నారు. చూడండి, ఇప్పుడు ఈ బాలుడు చెప్పటమేమి? దేవుని ఆరాధించాడు ఆయన. ఆయనకు తెలుసు నేను చేసిన పాపము దేవుడికి ఇష్టం లేదని. కానీ ఆయన మనస్సులో దేవుని యొక్క చట్టాన్ని పాటించడానికి కోరుకున్నప్పుడు కూడా ఈ ప్రపంచములను ఒత్తిడి వలన కావచ్చండి, జీవితముల సమస్యలు కావచ్చు, ఆయన దొంగవాడుగా మారటం. కానీ ఆయన మనసు నిర్మలంగా ఉంది. ఆ నిర్మలంగా ఉంటుంది కాబట్టి యేసయ్య ఎటువంటి తప్పు చేయలేదు. మనమైతే తప్పులో పడిపోయినవాడు. కానీ ఆ వంకకు తిరిగి యేసయ్యా నీవు ఈరోజు పరలోకములో చేరుతాని నాకు నమ్మకం ఉంది, నేనైతే చేరలే అయ్యా నీవు చేరినప్పుడు నిన్ను ఒక్కసారి గుర్తు చేయండి అని వెంటనే యేసయ్యా ఆయన మాట ఆలగించారమ్మా. చూడు, అప్పుడు పాబిలి యొక్క మాట ఆలగింపలేదని మనకు తెలియదు. కానీ దేవుని ఆరాధించిన వారిని, ఆయన మాటలు అంగీకరించిన వారి యొక్క ఆ మాటలు ఆలగిస్తారు. ప్రవచనం పూర్తి అవుతుంది. లూకా 23:43 వాక్యం. యేసువానితో నేడే నీవు నాతో కూడా పరలోకమును ఉందువు అని నీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. గొప్ప వాగ్దానం. దేవుని ఆరాధించిన వారికి దేవుడిచ్చిన గొప్ప వాగ్దానమా.
నీవు నాతో నా సన్నిధిలో నీవు ఉండారు బిడ్డా. గొప్ప భాగ్యమే ఆయనకి ఇచ్చాడు దేవుడు. ఆ గొప్ప భాగ్యమే మనకు రావాలి. అందుకే యేసయ్య ఆయనకి రక్ష ఇచ్చి, యేసయ్య యొక్క డ్యూటీ ఇదిగో ప్రపంచానికి రక్ష ఇచ్చి, ఇదిగో తిరిగి తండ్రి దేవుడు ఒక ప్రార్థన చేస్తున్నా. అదేమిటి? నిన్ను తీసుకోమని కాదండి. 46వ వాక్యం చూస్తా. 46వ వాక్యం. అప్పుడు యేసు బిగ్గరగా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఇదిగో నేను మాదిరిగా చూపించారు. ఇదిగో ఈ దొంగవాడికి నేను రక్ష ఇచ్చి, ప్రతి ఒక్కరికి రక్ష ఇచ్చినటువంటి శిలువ మరణం ద్వారా అందరినీ నా సన్నిధిలోనికి రప్పించిన నీకు దాన్ని నేను పూర్తి చేశారు. ఇంకా తండ్రి దేవా, అబ్బా తండ్రి, నీవు నా ఆత్మను తీసుకెళ్ళించండి. ఇదే ప్రియులారా, ఆ బాలుడు ఇచ్చినటువంటి ఆ వ్యక్తి, పుట్టకతోనే గుడ్డివాడు ఆ వ్యక్తి ఇచ్చిన సాక్ష్యం. దేవుడు నుండి వచ్చిన వ్యక్తి ఆయన యేసయ్య మానవులకి రక్ష ఇచ్చి, పాపులకి రక్ష ఇచ్చి, ఆ తనలోని బాధలు, మానవులున్న ప్రయాసముల బాధలు అన్నిటినీ తన శిలువలోనికి చేర్చి, ఇదిగో ప్రతి ఒక్కరికి రక్ష ఇచ్చి, అందరూ నా సన్నిధిలో నా యంద ఉండాలని కోరుకుంటూ ప్రపంచానికి రక్ష ఇచ్చి, బిడలారా మీ యొక్క ఇచ్చి ఆలోచన రీతి, మీ యొక్క మాటలాడిన రీతి, మీ యొక్క నడవడి కార్యాలు మార్చి దైవ సాన్నిధ్యంలో എല്ലാ వేళలో స్తుతి ఆరాధన నడిపించాలని ఆహ్వానించిన దేవుడు ఈ తపస్కాలముల మనల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. బిడలారా, మనము క్రియల ద్వారా, మాటల ద్వారా పాపానికి మునిగిపోకుండా, ఆ దొంగవాడు ఆ నిర్మల హృదయముగా దేవుని పాపం చేసినప్పటికీ కూడా, తప్పుడు కార్యాలు చేసినప్పుడు కూడా ఆయన ప్రభు వంకకు తిరిగి, ఆ ప్రభువా నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు ఈ దాసుడు చూడండి అని ప్రార్థన చేసి ఆత్మనికి రక్ష ఇచ్చి విడుదల ఇచ్చే యేసయ్య సన్నిధిలో మనం కూడా ఆ విడుదల పొందుతాం. బిడలారా, అప్పుడు దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు మనలో వచ్చి నిండుతుంది. అప్పుడు మీరు ఈ ప్రపంచములో ప్రకాశవంతమైన జీవితాన్ని నడిపించటానికి మీకు సాధ్యమవుతుంది. అది ప్రకాశపుత్రులా జీవించటానికి దేవుడు మన కోసం శిలువ మోసినారు. మన కోసం మనం పాపములు తన శిలువలో ఉంచి, తన శరీరములో మీద ఉంచుకొని శిలువ మోసి మనకి రక్ష ఇచ్చారు. ఆ గొప్ప సందేశం, ఆ గొప్ప రక్ష మనం రావాలంటే పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో ఆయన ఆరాధించి, ఎల్ల వేళలా స్తుతించి, ఆలయములో వసించిన బిడలుగా మారటానికి కృప అడుగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కుడి చేయి పైకెత్తి ఎడమ చేయి హృదయం పెట్టుకొని, అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించిన ఓనా యేసయ్య మీకే వందనము, మీకే స్తోత్రము. అబ్బా తండ్రి, యేసు నామములో మిమ్మల్ని ఆరాధించిన ప్రతి ఒక్కరికి జీవమిచ్చి, మీ సన్నిధిలో ఉన్న ఆనందాన్ని, ఆత్మ అభిషేకాన్ని అనుగ్రహించిన ఓనా యేసయ్య మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 9 మందికి భయము కానీ, నిరాశ కానీ, మరియు అన్ఫైటీ ఇటువంటి దాని నుండి విడుదల ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడో క్రింద పడి ఎడమ కాలు జాయింట్స్ దగ్గరే చాలా ఉప్పు ఉంది, ఎప్పుడు కానీ పోగొట్టలేదు, చాలా బాధపడుతున్నా అటువంటి వ్యక్తికి దేవుడు ప్రభు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నలుగురికి కోపము అయినటువంటి దుష్ట శక్తి నుండి విడుదల ఇచ్చి, అమితమైన కోపము, తీవ్రమైన కోపంతో ఉన్నటువంటి వ్యక్తులకు దేవుడు ఈ తపస్కాలములు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక త్రాగుట్టం అలవాటు ఉన్న వ్యక్తికి దేవుడు ఆ దాని నుండి విడుదల ఇచ్చే కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మళ్ళా
ఒక్క వ్యక్తి తల్లిదండ్రులతో చాలా కోపంతో, విద్వేషము, ఈర్ష్య అనేటి మనోభావంతో ఉంటుంది. అటువంటి వ్యక్తికి కూడా దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక సెమినారిలో చదువుకున్నటువంటి బుద్ధరికి ఆ పవిత్రాత్మ అభిషేకంతో నింపబడుతున్నారు. దైవ సేవ చేయడానికి ప్రత్యేకమైన వరం కృపావర ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కడుపు నొప్పితో బాధపడుతున్న ఇద్దరిని దేవుడు తాకి ముట్టి, స్టమక్ పెయిన్తో బాధపడుతున్న వారిని తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. నడి నొప్పితో బాధపడుతున్న ఇద్దరిని దేవుడు తాకుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న వారిని దేవుడు ముట్టి స్వస్థత వరచి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. నెర్వస్ బలహీనత వలన ముఖాల క్రింద ఇప్పుడు నొప్పి ఉన్నటువంటి, నెర్వంద లాగిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాలు క్రింద అరికాలులో నడవటానికి వీల్లేని నొప్పితో బాధపడుతున్న వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. జపమాల చెప్పడానికి 9 మందికి జపమాల చేయమని నిద్రపోతుంది, ఫోన్ గోళ వస్తుంది. ఇలాగే ఈ తపస్కాలములో జపమాల ఏకాగ్రతతో జపించటానికి మర్యాద లేక ప్రత్యేకమైన అభిషేకం దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. నిన్ను వీడి ఉండలేనయ్యా యేసయ్యా, నీ ప్రేమ లేని లోకం శూన్యమయ్యా. నా శ్వాసలో నీవే ప్రాణమయ్యా, నా జీవితం అంతా నీదయ్యా. నిన్ను వీడి ఉండలేనయ్యేసయ్యా, నీ ప్రేమ లేని లోకం శూన్యమయ్యా. చీకటి దారుల్లో నడిచిన వేళ నీ వెలుగు నన్ను నడిపించెనా. కన్నిటి రాత్రుల్లో ఒంటరినియా, నీ ఒడిలో శాంతి దొరికెనయ్యా. పడిపోయిన నన్ను లేపినవాడా, పాప భారాన్ని మోసినవాడా, నిన్నే నమ్మి బ్రతికెదయ్యా, నా ప్రాణం అంతా నీకయ్యా. నిన్ను వీడి ఉండలేనయ్యేసయ్యా, నీ ప్రేమ లేని లోకం శూన్యమయ్యా. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. హల్లెలూయా. 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 ప్రియమైన బిడ్డలారా, ఈ సమయంలో ప్రార్థన సహాయం అడిగినటువంటి వారందరినీ ఈ పవిత్ర సన్నిధిలో యేసయ్య చేతికి అప్పచెప్పి ప్రభువా వారి మీద పవిత్రాత్మను కుమ్మరించి వారి అవసరాలను కోరికలన్నిటినీ పవిత్రపరచమని ప్రార్థిస్తాం. వచనం ఇదియే యెషయా 65:23. వారి ప్రయాసము వ్యర్థము కాదు, వారి పిల్లలకు దురదృష్టము
వాటిల్లదు. నేను వారిని వారి సంతానమును కూడా దీవింతును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయము అడిగిన వారందరినీ ఈ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి సౌజన్య, విజయ, అరుణ, ప్రమీల, భాస్కర్ రెడ్డి, లిల్లీ, మంజుల, మరియమ్మ, మరియు హైదరాబాద్ నుండి మోక్షరాణి అప్పు బాధ విడుదల పొందడానికి, మడంబళి నుండి భువనగిరి ఆనంద్, కళ్యాణి వారి యొక్క కంపెనీ తెరవబడి మంచిగా నడవడానికి, కిషోర్కి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, మడంబళ్ళి నుండి అన్నా మేరీ కుమారుడికి బ్రైట్ ఫ్యూచర్ ఉద్యోగాన్ని దయచేయాలని, హైదరాబాద్ గాథ మంచుల మంచి ఆరోగ్యము, కీర్తికి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, వైశాఖ నుండి ముండా అన్నా మేరీ బిడ్డలకి మంచి మ్యాచింగ్ ఉద్యోగం దయచేయాలని, విజయవాడ ఈదర నుండి కంచర్ల నీలయ డబ్బు సమస్యను విడుదల పొందటానికి, హైదరాబాద్ జడ్డో జ్యోతి సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సింధు ప్రియ, ప్రణతి రెడ్డి, నవ్య వారికి దైవానుగ్రహాన్ని కోసము, రమంతపూర్ నుండి తోడ ఆరోగ్యమ్మ భయం నుండి విడుదల పొంది కుమారుడు సుమంత్ రెడ్డికి లండన్లో మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, సౌజన్య రాణి బ్లీడింగ్ ప్రాబ్లం ఉన్నది దేవుడు అనుగ్రహించాలని, ఆరోగ్యమ్మ ఒరంగుండి వంశీ ఫియోన్ష వారికి సంతాన భాగ్యాని కోసము, దీపక్ రెడ్డి మంచి మ్యాచింగ్, కోదాడు నుండి కే ప్రసాద్, సిహెచ్ ఫఫరీనా బిడ్డల బాల సాగరిక మంచిగా చదవటానికి, యూఎఫ్ఎల్ ఉన్న సంగీత మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరియు మంచి ఆరోగ్యము, కుటుంబంలో శాంతి సమాధానం కోసము కాఫు అభిలాష్ రెడ్డి, బాల మరియ తనుజ, మరియా హత్విద దేవుడు ఆశీర్వదించాలని, సంతాన భాగ్యాని కోసం రవళి ప్రశాంత్ రెడ్డిని ఆశీర్వదించాలని, సుప్రియ బాలశివరెడ్డికి సంతాన భాగ్యాని కోసము, దివ్య జోసఫ్ సంతాన భాగ్యాని కోసము మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని జండు ప్రణతి రెడ్డి నవ్య ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు పిఆర్ విఫా మరియు కొత్త హౌస్ దేవుడు అనుగ్రహించాలని, తిరుమల రెడ్డి, అన్వేషరెడ్డి, అన్వేషర్ మేరీ ప్రార్థన సహాయం అడిగినారు. అఖిల జుడ్డు అరుణ రెడ్డి, సంపత్ కుమారికి మంచి సంబంధాల దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ మరియా స్వాది సుందర్రెడ్డి బిడ్డలకి దేవభక్తి కలగాలని కోరుకుంటూ, మరియు రమణపేట నుండి వినయ్ కుమార్ ఉద్యోగం మంచి మ్యాచింగ్, వరంగల్ నుండి టి వినయ్ కుమారు ఫేద, జుస్వితాకి మరియు అన్వితా రెడ్డికి దేవుడు మంచి కృప అనుగ్రహించి వారు చేసిన ఉద్యోగం ఎక్స్టెన్షన్ చేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ మల్లెపల్లిల ఫాతిమా బిడ్డకి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, మరియు వరంగల్ నుండి బీరెడ్డి, చిన్నపరెడ్డి, ప్రశిత ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొంది జ్ఞానప్రకాశ్ సెటిల్మెంట్ కోసము, తిరుమల రెడ్డి, చిన్నపరెడ్డి వారికి రావాల్సిన సాలరీ పెండింగ్ బిల్లు దేవుడు అనుగ్రహించాలని, కరీంనగర్ నుండి తుమ్మ ప్రణతి దేవానుగ్రహాని కోసము, వైశాఖ నుండి సుప్రియ దేవానుగ్రహాని కోసము, మరియు విక్టోరియా రాణి వినయ్కి ఉద్యోగాని కోసము, ముమ్మడి సత్యనారాయణ సత్యప్రకాశ్ దేవానుగ్రహాని కోసం, గాలి జోసఫ్ జోన్ దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ ఏరవ బాలారెడ్డి కుటుంబాన్ని అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నిర్మల పట్టి సత్యనారాయణ వారి కుటుంబాన్ని అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ జడ్డు సుధాకర్ రెడ్డి, షౌరెడ్డి ఆశీర్వదించాలని, కడగ మందోనేరెడ్డి నక్షత్రం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి పోలిమెట్ల అరుణ ప్రకాష్ బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని, హైదరాబాద్ అనిదా కిరణ్ దేవుని మహిమా గ్రూపులోని ప్రతి కుటుంబాన్ని అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి జోసఫ్ రవికుమార్ రెడ్డి దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ కే కరుణాకర్ రెడ్డి
రాన్వీర్ దీప్తి వారు విదేశంలో వెళ్ళి ఉన్నారు. మంచిగా చదివి మంచి ఉద్యోగం దయచేయాలని, ఆరోగ్యమైన నల్గొండ నుండి తరుణ్కి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, రమణపేట షార్మల ఉద్యోగాని కోసము, షరుణ ఫత్విద అకాడమీ స్కూలులో పిల్లలందరూ క్షేమంగా ఉండటానికి, వరప్రకాశరావు మంచి ఆరోగ్యము, సుశీల ఉద్యోగము, ఆరోగ్యరావు ఉద్యోగాని కోసము, పాడిపండ్ల అన్నమ్మ మంచి ఆరోగ్యం దయచేయాలని, ఒంగోలు నుండి భాగ్యలక్ష్మి మంచి ఆరోగ్యము, ఒంగోలు నుండి ప్రకాష్ ఫర్లకుమారి వినీల నవ్యప్రకాశ్ దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ నుండి హేమ లేదా చుండపుళ్ళ క్రాంతికి మంచి సంబంధాలు, ఉదయ సూర్య ఉద్యోగాని కోసము, ఎంచాలే నుండి పి శ్రీవయ్య పద్మాలద కుటుంబాన్ని అనుగ్రహించాలని, కరీంనగర్ నుండి వెలంబొడి జోస్పిన్ జోజరుడు అనుగ్రహించాలని, కాటా కార్తీక ఫిరిష కుటుంబ జీవితాన్ని నడిపించే కృపదేవుడు ఆయన అనుగ్రహించాలని, హైదరాబాద్ విజయ దేవయ్య బిడలందరూ మంచి ఉద్యోగము మంచి ఆరోగ్యం దయచేయాలని, మరియు వరంగల్ నుండి సునీత బాలారెడ్డి దైవానుగ్రహాని కోసము, తెలంగాణ నుండి మడంబళ్ళ జ్యోతిరెడ్డి దైవానుగ్రహాని కోసము, మరియు నల్గొండ నుండి ఫిఫ్త్ అన్నమేరి ఉదయ ప్రణది దేవుడు అనుగ్రహించాలని దంపతులని, మరియు యూఎఫ్ఎల్ అయినటువంటి ప్రదీప్ రెడ్డి శృతి దైవానుగ్రహ మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, అలా కర్నూలు నుండి తొగురు ఆతరు పాపమ్మ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, హైదరాబాద్ అనిత రాయపరెడ్డి ఆత్మతో నింపబడి అపూర్వకి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరియు హైదరాబాద్ నుండి రామంతపూర్ నుండి బండల వేళాంగణి మేరీ మంచి ఆరోగ్యం దయచేయాలని, హైదరాబాద్ దిలీప్ రెడ్డి దివ్య సుమంద్ శ్రావంతి నికేష్ ప్రవళిక దైవానుగ్రహాని కోసము, తాడేపల్లి మంజుల లేదా దైవానుగ్రహాని కోసం, హైదరాబాద్ నుండి అరుణ దైవానుగ్రహాని కోసము, బ్రాహ్మణపల్లి నుండి చిన్నప్ప రెడ్డి కవిత కుమారి ఆత్మీయ ప్రిన్సి అరోనాల్డ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆశీర్వదించాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేసే 65:23 వారి ప్రయాసము వ్యర్థము కాదు, వారి పిల్లలకు దురదృష్టము వాటిల్లదు. నేను వారిని వారి సంతానమును కూడా దీవింతును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనందమయ యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలను సమర్పిస్తున్న, మరియు ముఖ్యంగా దుబాయ్ నుండి ఫేదా లూర్దు అరుణ్ ఈవెన్ ప్రోట్రాన్స్ కంపెనీలో ఉన్నటువంటి వారందరిని అనుగ్రహించండి. దుబాయ్ నుండి జార్జ్ ఫ్రావణి కుటుంబాన్ని అనుగ్రహించండి. ఈస్ట్ గోదావరి నుండి అమలాపురం గుమ్మల లూర్దు కుటుంబాన్ని ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఈదర నుండి బాలకోటమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, ఈదర నుండి గోడ జ్యోతి బిడ్డల మంచి భవిష్యత్తు చేయాలని కోరుకుంటూ, గురముచ్చు వినోద్ ఈదర నుండి మంచి భవిష్యత్తు కోసము, బ్రాహ్మణపల్లి నుండి జోసఫ్ రెడ్డి సుస్మిత ఆరాధ్య దేవానుగ్రహాని కోసం వారికి రావాల్సిన డబ్బు ముట్టాలని కోరుకుంటూ, విజయవాడ నుండి ప్రభాకర్ రావు సింధు మంచి ఉద్యోగము, వెల్లటూరు జ్యోతి టీచర్ అన్నిటికీ దేవుడు మంచి ఉద్యోగాన్ని దయచేయాలి. ఈ మధ్యలో ఇంటర్వ్యూకి వెళుతున్నా, దేవుడు మంచి గవర్నమెంట్ ఉద్యోగం దయచేయాలని కోరుకుంటూ, రాజేష్కి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని, వెల్లటూరు మేరీ రమణ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, వెల్లటూరు ఉండే బేదు శ్రీకాంత్ నిర్మల జఫీకా వారికి ఉన్నటువంటి అప్పబాధలను విడుదల పొంది దేవుడు నిండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ, భద్రాచలం నుండి చలవండి ఫ్రీ వాసు దీపిక ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొంది, భద్రాచలం నుండి సత్యవాది జయరాము
అనారోగ్యమైన విడుదల పొందటానికి, భద్రాచలము నుండి వై జయఫుద దేవానుగ్రహాన్ని కోసం, బ్రాహ్మణపల్లి నుండి శౌరులు ఆరోగ్యమా అంతోనకి మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ, నల్గొండ నుండి ఫెలఫ్టీనా నిర్మల జయప్రకాష్ దంపతులు అనుగ్రహించి బాల ఉమేష్కి మంచి ఉద్యోగము, రాహుల్కి దేవుడు ఈఐడి కార్డు మంచి సంబంధాలు దయచేయాలని కోరుకుంటూ, నల్గొండ నుండి బాల త్రైఫా మౌనికి ప్రసవాన్ని దయచేయాలని, మరి మానుఫ మనోజ్ దేవు అనుగ్రహించాలని, నల్గొండ నుండి అదురి ఫుర్జన్ రెడ్డి దంపతులు ఆశీర్వదించాలని కోరుకుంటూ, నల్గొండ అభిషేక్ కీర్తన దంపతులు ఆశీర్వదించాలని, మరి నల్గొండని అరుణారెడ్డి వినయ్ కుమార్ హారిగా మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, అనంతపురం నుండి మరియమ్మ మంచి ఆరోగ్యం దయచేయాలని, అనంతపురం నుండి మేరీ మాలాది దేవానుగ్రహాన్ని కోసము, ఓఫ్ట్ నుండి మేరీ అన్వేష్ రెడ్డి మరి అయర్నిఫా మంచి ఆరోగ్యం దయచేసి వారు చేసిన బిఫెన్స్ దేవుడు దీవించాలని కోరుకుంటూ, ఆస్ట్రేలియా నుండి కడగం తేజారెడ్డి ఉద్యోగాని కోసము, మరి హైదరాబాద్ రోఫ్లైన్ ఇన్నయ్య బిడల వైట్ కాలర్ ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ ఫరిదా బాలరెడ్డి చేసిన బిఫెన్స్ దేవుడు ఆశీర్వదించాలని, హైదరాబాద్ ఫ్రావంతి చిన్నప్ప దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి ఫుచ్చాద రమేష్ రెడ్డి బిడల వారు చేసిన బిఫెన్స్ దేవుడు ఆశీర్వదించాలని, మరి హైదరాబాద్ టీ ఆగినఫ్ రెడ్డి పార్థివ దేవానుగ్రహాన్ని కోసం, ట్రీఫర్ టీచర్ హైదరాబాద్ మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ చోది రవి బిడ్డలకి మంచి జ్ఞానం దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ కే ఆరోగ్యరెడ్డి శోభారాణి జోఫ్నకి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని, హైదరాబాద్ కవిత శ్రీనివాస్ రెడ్డి యూఎఫ్ఏలో ఉన్నటువంటి బిడ్డలకి H1 బిఫెన్ దేవుడు ఆశీర్వదించాలని, హైదరాబాద్ కొమ్మారెడ్డి రోజారెడ్డి అఖిల్ రెడ్డి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ లోరుదు మేరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, హైదరాబాద్ లోరుదు రెడ్డి చోది అప్పుబాధ విడుదల పొంది దేవు అనుగ్రహించాలని, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరిని అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీని ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేసయ్య 65:23 వారి ప్రయాసము వ్యర్థము కాదు, వారి పిల్లలకు దురదృష్టము వాటిల్లదు. నేను వారిని వారి సంతానమును కూడా దీవింతును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమయ్య యోగ్యతని బట్టి ఈ ఆలయానికి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్న. మరి ముఖ్యంగా నల్గొండ నుండి శ్యామల ప్రీతి ఆరోగ్యం నర్సెస్ ప్రమోషన్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. స్టెల్లా మేరీ నల్గొండ ప్రనిధి జ్యోతికి ఉద్యోగాని కోసము, సుధారాణి మంచి ఆరోగ్యము, తుమ్మ ఇన్నస్వమ్మ మంచి ఆరోగ్యము, మరియు తుమ్మ ప్రదీప్ రెడ్డి యుఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, కడవండి తుమ్మ అన్న మేరీ ఏలియాఫ్కు మంచి ఆరోగ్యం దయచేయాలని, ఏరవాళ్ళు ఊరద మేరీ దైవానుగ్రహాని కోసము, నంద్యాల నుండి అరుణ కుమారుడికి మంచి సంబంధాలు దయచేయాలని కోరుకుంటూ, మరి హైదరాబాద్ పుష్పకుమారి ఫైమన్ కోటలోని కేఫ్ను ముగించి అప్పబాను విడుదల పొందటానికి, హైదరాబాద్ రాజారెడ్డి మరియా గొరెత్తి దేవానుగ్రహాని కోసము, రాజేష్ కుమార్ చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, హైదరాబాద్ రత్నమేరి రత్నకుమారి శ్రీకన్య హృది వరప్రకాశరావు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, రోజమ్మ మంచి ఆరోగ్యం దయచేయాలని హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ రోస్మేరీ ఫాందాస్ దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ మారపల్లి కవిత అజయ్కి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ మేరీ మార్తమ్మ ఉదయ భాస్కర్ రవి తేజ కీర్తి ఎఫ్ మేరీ నిగారిగా రిత్తిమ వారిని దేవుడు ఆశీర్వదించి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ మేరీ మౌనిగా రెడ్డి భవానీ మంచి ఉద్యోగము ఆరోగ్యాన్ని దయచేయాలని, పవిత్ర అచ్చిత్ రెడ్డి అప్పుబాధ విడుదల పొంది దేవుడు వారు చేసిన బిఫెన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, ప్రదీప్ కుమార్ శ్యామల దేవానుగ్రహాని కోసము, మరి ప్రియంగా మంచి ఉద్యోగము, పుష్పాంజలి దేవానుగ్రహాని కోసం హైదరాబాద్ ప్రార్థన సహాయం అడిగినారు. నిజామాబాద్ నుండి అరుణ రాజా కిరణ్ కాంచన ఉద్యోగాని కోసము, బెల్లంకొండ నుండి వాణి ఋత్విక ప్రహోద విశ్వాదేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ,
ఒంగోలు నుండి రాజశేఖర్ ఉద్యోగాని కోసము, ఒంగోలు నుండి ఇఫ్రాయిల్ దైవానుగ్రహాని కోసము, ఒంగోలు నుండి లంగడపాటి రమణ దైవానుగ్రహాని కోసం, పెరంగిపాలెం నుండి రజిత్ కుమార్ యుఎఫ్ల ఉద్యోగాని కోసము, పెరంగిపురం నుండి అల్లన్ సుందరమ్మ సతీష్ రెడ్డి చేసిన సాఫ్ట్వేర్ బిఫెన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, తాలేచెరువు నుండి తుమ్మ మారెడ్డి ప్రణీత ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొంది సంతాన భాగ్యం దయచేయాలని, తాడేపల్లి పద్మావతి శ్యామల మేరీ మంచి ఆరోగ్యం దయచేయాలని, తాడేపల్లి ప్రమీల దైవానుగ్రహాని కోసం, తాలేచెరువు నుండి సుందరి ఇన్నారెడ్డి దైవానుగ్రహాని కోసం, తిమ్మాపూర్ తేజారెడ్డి రమ్య దైవానుగ్రహాని కోసం, తణుకు నుండి విశ్వేశ్వరరావు అరుణ మేరీ దైవానుగ్రహాని కోసం, శేషిబాబు నిర్మలాదేవి దైవ సేవ చేయడానికి కృపానుగ్రహించాలని, నల్గొండ ఇన్నమ్మ ఆ దైవానుగ్రహంతో వారికి వారి ప్రాజెక్టు పూర్తి చేసే కృప కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ ఏరబాద్ శౌర్యరెడ్డి నిగారికి ఉద్యోగాని కోసము, జడ్చర్ల నుండి లలిత అప్పు విడుదల పొందటానికి, రెండు అందానమ్మ కర్నూలు నుండి దైవానుగ్రహాని కోసం, కల్లెపల్లి నుండి శైలజ వారు చేసిన వ్యవసాయాలలో పైరబండల దేవుడు దీవించాలని కోరుకుంటూ, ఖమ్మం నుండి రమాదేవి కుటుంబంలో శాంతి సమాధానం కోసం, ఖమ్మం నుండి పద్మ దైవానుగ్రహాని కోసము, బాటగిరి నాగమణి ప్రసాదరావు దైవానుగ్రహాని కోసం, భార్గారెడ్డి షాగజ్జ మంచి ఆరోగ్యం దయచేయాలని ఖమ్మం నుండి ప్రార్థన సహాయం అడిగినారు. విజయవాడ కుక్కట్పల్లి సురేష్ బాబు ఉద్యోగాని కోసము, విజయవాడ నుండి ప్రభావరావు ఆరోగ్యమికి ఇంటర్న్షిప్ విజయం పొందడానికి, కానిడ నుండి ప్రణది అన్వేశ్వరుడి దైవానుగ్రహాని కోసము, కానిండి జోసఫ్ దివ్య సంతాన భాగ్యాని కోసము, శ్రీకాకుళం విమల కుమారి దైవానుగ్రహాని కోసం, శ్రీకాకుళం నుండి జీవన రత్న ఎలిజబెత్ దైవానుగ్రహాని కోసము, అబాదండ్రి యేసునామల ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందడిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేసే 65:23 వారి ప్రయాసములు వ్యర్థము కాదు, వారి పిల్లలకు దురదృష్టము వాటిల్లుదు. నేను వారిని వారి సంతానమును కూడా దీవిందును. అబ్బాదండ్రి యేసునామల ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్న. మరి ముఖ్యంగా గొల్లమేరి దినేష్ రెడ్డి మంచి మ్యాచింగ్ కోసము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. పౌలీన దైవానుగ్రహాని కోసము, మరియు హైదరాబాద్ హృదయరాజు మంచి ఆరోగ్యము, ఇన్నయ్య లోకేష్ తమ్మి బ్రైట్ పూజ దయచేయాలని హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ జయపూరెడ్డి కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ, హైదరాబాద్ జోస్మేరి మరీదాసురెడ్డి వారికి ఉన్నటువంటి రావాల్సిన డబ్బు తిరిగి పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ మంచి మ్యాచ్ని దయచేయాలని, హైదరాబాద్ జ్యోతి సురేష్ మేఘన విశ్వాసముల తిరిగి రావటానికి కోరుకుంటూ, హైదరాబాద్ జ్యోతి జోసఫ్ రెడ్డి యూఎస్ఏలో ఉన్న వారి ఉద్యోగాని కోసం, మనీశ్వరరెడ్డి దేవసేవ చేస్తున్న పవిత్ర ఆత్మతో నింపబడటానికి, యూకేలో ఉన్నటువంటి అశిష్ రెడ్డి పిఆర్ విశ్వ కోసం, యూఎస్ఏలో ఉన్న ఏర్వ బాలు సాగితరెడ్డి ఎంఎఫ్టీడీలో పొందటానికి, వైశాఖ పుష్ప సునీల్ కుమార్కి ఉద్యోగాని కోసం, అందోని లోన్ క్లియరెన్స్ కోసం, చైతన్యకి ఉద్యోగాని కోసము, వైశాఖ అందోని అవినాష్ ఫాతిమా దైవానుగ్రహాని కోసం, కోణ జీవన్ హరిత జ్యోతి మోహన్ వెంకటసాయి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని, వైశాఖ జోసఫ్ ప్రేమ్ కుమార్ ఉద్యోగాని కోసము, సంధ్యరాణి వైశాఖ అనోజ్కి ఉద్యోగం దయచేయాలని కోరుకుంటూ, వైశాఖ దీప్తి అజయ్ కుమార్ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగిన, నల్గొండ నుండి చిన్నమ్మ ప్రవళికి గవర్నమెంట్ ఉద్యోగం దయచేయాలని కోరుకుంటూ, కరుణాశ్వరి దైవానుగ్రహాని కోసం నల్గొండ ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ మేరీ స్టెల్లా ప్రశాంత్ చౌరి సాగర్ ఉద్యోగాని కోసము, మిథున్ ప్రియంగా దంపతులు అనుగ్రహించాలని, ప్రీతం రెడ్డి సింధు విశ్వ కోసము నల్గొండ ప్రార్థన సహాయం అడిగినారు. ప్రేమ్ సాగర్ ఉద్యోగాని కోసం నల్గొండ ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ మంచి ఆరోగ్యం దయచేయాలని, సాగరికి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని, నల్గొండ సందీప్ కుమార్
కిడ్నీ రోగంతో అలర్జీ బాధతో హాస్పిటల్ ఉన్నారు. పూర్ణ విడుదల దయచేయాలని కోరుకుంటూ సిలువమ్మకి నల్గొండ నుండి ప్రార్థన సహాయుడును మంచి ఆరోగ్యం దయచేయాలని, వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి దీప్తి భారత దేవానుగ్రహాన్ని కోసము, వరంగల్ నుండి లిల్లీ మేరీ రుతిక్ పోల్ ఫేదారెడ్డి యూఎఫ్లు ఉన్నారు. వరకు దేవుడు మంచి సంబంధాలు దయచేయాలని కోరుకుంటూ వరంగల్ మంచుల సునీల్ రెడ్డి అప్పుపాదం విడుదల పొందటానికి, వరంగల్ నుండి ప్రభాకర్ రెడ్డి రోజా అఖిల్ రెడ్డి దివ్య దేవానుగ్రహాన్ని కోసము, వరంగల్ నుండి ఫరీదా సుందర్ దేవానుగ్రహాన్ని కోసము, వరంగల్ నుండి తుమ్మ బాలరెడ్డి మంచి ఆరోగ్యము, తుమ్మ నిర్మల దినేష్ రెడ్డి భయం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. గోల్కొండ నుండి మంచుల అరుణ్ రెడ్డికి మంచి సంబంధాలు దయచేయాలని, గోల్కొండ నుండి మంచుల ప్రదీప్ రెడ్డి కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ గుండెకల నుండి గువ్వల అన్నమ్మ దేవానుగ్రహాన్ని కోసము, గన్నవరం నుండి గోటిపాటి కోటేశ్వరమ్మ లక్ష్మీ కోటేశ్వరమ్మ దుర్గాప్రసాదరావు అనుగ్రహించాలని, రమేష్ని అనుగ్రహించాలని కోరుకుంటూ హైదరాబాద్ గోప కుస్మా కుటుంబాన్ని అనుగ్రహించాలని ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ సుందరనగర్ ఏరవ శ్రీవమ్మ రవీందర్ రెడ్డి అప్పుబాయి విడుదల పొందటానికి, ఉడుమల మేరీ మాధవి హైదరాబాద్ నుండి జోజిరెడ్డి కుటుంబాన్ని అనుగ్రహించాలని కోరుకుంటూ హైదరాబాద్ విచ్చయ జోజిరెడ్డి ప్రణయ్ నిషిల్ ఫ్రాన్సిస్ యూఎఫ్ఎల్ ఉద్యోగం బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ హైదరాబాద్ విచ్చయ మేరీ ప్రశాంత్ కుమార్ విహాన్ ప్రిషిషి వారికి మంచి ఆరోగ్యం దయచేయాలని, హైదరాబాద్ విచ్చయ నిర్మల జోనెఫ్ కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. ఆస్ట్రేలియా నుండి ఉషా అనే ప్రార్థన సహాయం అడిగినారు. అమరావతి నుండి భారతీయ రమారావు బిడల దేవభక్తులు నడవడానికి, పచ్చిపల్లి గ్రామస్తులు మంచి వాదాన దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ముత్తు సముద్రం నుండి చైతన్య తరుణరెడ్డి దేవానుగ్రహంతో సంతాన భాగ్యం దయచేయాలని, బళ్ళారుండి షేక్ మీరు పర్వలిగా అన్వేషణ బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, భద్రాచలంలో సంధ్య ఫరిన ఉద్యోగము మంచి మ్యాచింగ్ దేవుడు దయచేయాలని, హైదరాబాద్ వెల్డింగ్ చేసిన ధోని బిడలకి దేవభక్తితో నడవడానికి కోరుకుంటూ హైదరాబాద్ వై మేరీ భాస్కర్ రెడ్డి ప్రవళిగా వారికి దందల్ ఫ్రీ ఫిట్ దేవుడు అనుగ్రహించి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొంది దేవుడు దయచేయాలని కోరుకుంటూ హైదరాబాద్ ఏరవ ఆనందరెడ్డి చేసిన బిఫిన్స్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ఏరవ జ్యోతి నరమల దేవ అనుగ్రహాన్ని కోసము, హైదరాబాద్ ఏరవ మాధవి బాల స్నేహరెడ్డి బక్కట దేవ అనుగ్రహించాలని కోరుకుంటూ హైదరాబాద్ ఏరవ మర్రెడ్డి సునీత దేవ అనుగ్రహాన్ని కోసము, హైదరాబాద్ నుండి ఏరవ నిర్మల జ్యోతి గౌతమ్ రెడ్డి కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరిని అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తము ద్వారా అందరిని పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందడిని మరేమ వందనము. ప్రభువు మీతో నారు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెషయా 65:23 వారి ప్రయాసము వ్యర్థము కాదు, వారి పిల్లలకు దురదృష్టము వాటిల్లుదు. నేను వారి సంతానమును కూడా దీవిందును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా సిఎఫ్ఏ కాంగ్రెగేషన్లో అనారోగ్యంతో అమ్మగారులు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ముఖ్యంగా ఫాతిమా అమ్మగారులు మరియు మరియా సుందరి సిస్టర్, విజయలక్ష్మి సిస్టర్, విన్సెంటీనా సిస్టర్, జ్యోతి ప్రార్థన సహాయం అడిగినారు. సిఎఫ్ఏ కాంగ్రెగేషన్ సుపీరియర్ జనరల్ అయినటువంటి సిస్టర్ బట్టి జవమాలమ్మ గారు వారి కౌన్సిల్ బృందం కూడా ప్రార్థన సహాయం అడిగినారు. అదే కాంగ్రెగేషన్ గుంటూరు ప్రొవిన్స్కి చెందినటువంటి ప్రొవిన్షియల్ సుపీరియర్ అయినటువంటి సిస్టర్ శౌర్యలమ్మ గారు కూడా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు కర్నూలు నుండి నూతనపల్లిలో జయన్న అన్నమ్మ ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు మిలిటరీ కాలనీ మా మర్యాదాస్ సుశీలమ్మ హరి మురళి దేవానుగ్రహాన్ని కోసము, నూతనపల్లిలో ఉన్నటువంటి డి రాజు సౌజన్య సంతాన భాగ్యాన్ని కోసము, ప్రవీణ్ నందిని
జయశ్రీ దైవానికి రాని కోసము, డోనులో ఉన్నటువంటి శేఖర్ రెడ్డి, ఉషారాణి వారిలో ఉన్నటువంటి వారికి రావాల్సిన డబ్బు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, నాగర్ కర్నూలు నుండి భయపాటి ఆరోగ్యమేరి మంచి ఆరోగ్యాన్ని కోసము, కరీంనగర్ నుండి అందోనిరెడ్డి మంచి ఆరోగ్యము, ఢిల్లీ నుండి జ్యోతి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వైశాఖ నుండి ఫిహెచ్ శ్రీదేవి జయకుమార్ మంచి ఆరోగ్యం దయచేయాలని, పొలమూరు ఫెర్టి జ్ఞానప్రకాష్ సౌమ్యకి మంచి ఆరోగ్యం దయచేయాలని, వరంగల్ నుండి దయాకర్ రెడ్డి రాజదీప్తి బిడ్డలకు దైవభక్తి కలిగటానికి దైవానుగ్రహాని కోసము, వరంగల్ నుండి అఖిల జోసఫ్ రెడ్డి ఫందియా దిలీప్ దైవానుగ్రహాని కోసము, సింగరాయ్ బఫాని పాస్కా మేరీ దైవానుగ్రహాని కోసము, వరంగల్ రజ్జిన ఇన్నారెడ్డి నిఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరియు నాగలక్ష్మి ఫిహెచ్ వినయ్ విశ్వా కోసం, గోవిందరావు కిడ్నీ ప్రవణ విడుదల పొందటానికి, గుంటూరు నుండి రోఫీ స్ఫూర్తికి మంచి మ్యాచింగ్ విశ్వా దేవుడు అనుగ్రహించాలని కోరుకున్న ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు మహమ్మూర్ నగర్ నుండి పి అన్నమ్మ దేవానుగ్రహాని కోసం, మడంపల్లి నుండి 50 రూబీ అనారోగ్యంతో బాధపడుతున్న పూర్ణ ఆరోగ్యం దయచేయాలని, ఊరిలో ఉన్నటువంటి వారందరూ కలిసిమెలిసి చేయటానికి, మెడంపల్లి నుండి ప్రకాశమ్మ సుందర రెడ్డి కాంచన దేవానుగ్రహాని కోసము, జడ్డు రాణి అభిలాష్ రెడ్డి బాలమరి తనుజ ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ ఫెలిన అలోషిఫ్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి కుమారెడ్డి రాయపరెడ్డి పుష్ప జయంతి దేవానుగ్రహాని కోసము, నల్గొండ నుండి ఆరోగ్యమేరి సుప్రియఫ్ శౌరెడ్డి జోన్ ఫకీర్త్ బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, గాగిలపూర్ నుండి తోమసమ్మ చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, గాగిలపూర్ నుండి లిల్లి మేరీ కుమారుడికి పిఆర్ విశ్వ దేవుడు ఆశీర్వదించాలని, గాగిలపూర్ నుండి వై అన్నమేరి దేవానుగ్రహాని కోసం, గాగిలపూర్ ఫెలిస్టీన్ అప్పు బాధలు విడుదల పొంది దినేష్కి మంచి మ్యాచింగ్ దేవుడు దయచేయాలని, గుంటూరు నుండి మల్లవరపు అమ్మిల్ రాజు రాగుల తేజ పవిత్రాత్మ అభిషేకంతో నింపబడటానికి, గుంటూరు నుండి కాదరెన్ జీసస్ దేవారెడ్డి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, గుంటూరు నుండి లూర్దు మేరీ యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య మా బిడ్డలకి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, ఖమ్మం నుండి టిఆర్ బాలరెడ్డి శాంతి మంచి ఆరోగ్యం దయచేయాలని, ఖమ్మం నుండి తాలిపని ప్రకాశ్ ఫాతిమా సింధు దేవానుగ్రహాని కోసము, కర్నూలు నుండి వి జనీద పి ఆనంద్ బాబు బి శారముల దేవానుగ్రహాని కోసము, జయన కర్నూలు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. వారు చేసిన పనులన్నిటిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి 50 బ్రిజిత్ కాన్వెంట్లో ఉన్న అమ్మవారుల ప్రార్థన సహాయం అడిగినారు. నూతన అందోని మార్తమ బిడ్డల దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కర్నూలు నుండి జయన్న దయాగర్ అనిత వారి దైవవిశ్వాసములు పెరగటానికి ప్రార్థన సహాయం అడిగినారు. పూతోట ప్రభారావు శౌర్యరాణి ఆరాధ్యకి మంచి ఆరోగ్యం దయచేయాలని గుంటూరు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. గుంటూరు నుండి రాయపరెడ్డి లత దేవానుగ్రహంతో మంచి ఆరోగ్యం దయచేయాలని, వచ్చిన అనారోగ్యం విడుదల పొందటానికి ప్రణీలరెడ్డి విందు ఆశీర్వదించాలని, సందీవరెడ్డి శృతి దంపతి ఆశీర్వదించాలని కోరుకుంటూ, గుంటూరు నుండి శారద దేవానుగ్రహాని కోసం, గుంటూరు నుండి స్వరాజ్య ప్రసాద్ ఉరుబేశ్వరాయన బ్రైట్ ఫ్యూచర్ దేవుడు ఆశీర్వదించాలని, వత్సవి కుమారి గుంటూరు నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. గుంటూరు నుండి మరణిని ప్రతి రూపా ఆరతి దేవానుగ్రహాని కోసము, గుంటూరు నుండి టి అన్నమ్మ సౌడలగారి ఆనెట్రీఫ్ మంచి మ్యాచింగ్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, అబ్బాదండ్రి యేసునామలు ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మరమైండు మా కొరకు ఇప్పుడును మా మన్న సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేసే 65:23 వారి ప్రయాసము వ్యర్థము కాదు, వారి పిల్లలకు దురదృష్టము వాటిల్లదు. నేను వారిని వారి సంతానమును కూడా దీవిందును. అబ్బా తండ్రి యేసునామములో
ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా హైదరాబాద్ అశోక్ రెడ్డి స్వప్న దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ బాలస్పందన ప్రదీప్ రెడ్డి దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ ఫాతిమా బ్రైట్ ఫ్యూచర్ చేయాలని, హైదరాబాద్ జి లూర్దు మేరీ అందోణరెడ్డి పీటర్కి యూఎఫ్లో ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. వరంగల్ నుండి శోభారాణి సుందరెడ్డి మంచి ఆరోగ్యము, వరంగల్ నుండి ఫింగరాయి విజయమోహన్ రెడ్డి కుటుంబాన్ని ఆశీర్వదించాలని, జంగమ్మ నుండి ఆరోగ్యమ్మ కుమారుడికి బ్రైట్ ఫ్యూచర్, అఖిల్కి మంచి మ్యాచింగ్, అందోణరెడ్డి లూర్దు మేరీ దేవానుగ్రహాని కోసం, అరుణ కాఫు ఆరోగ్యరెడ్డి, అనూప్ రెడ్డి, అభిలాష్ రెడ్డి మంచి ఉద్యోగం దయచేయాలని, భవాని గురువారెడ్డి అప్పుభావం విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. సునీతారెడ్డి, రషీద్ రెడ్డి సంతాన భాగ్యాని కోసం, తిప్పారెడ్డి కళ్యాణి వి శ్రీకాంత్ ఉద్యోగాని కోసము, వరప్రకాశరావు మంచి ఆరోగ్యము, వై దిలీప్ ప్రషీద్ యూఎఫ్ల ఉద్యోగాని కోసము, రత్నమేరి బఫా బాల సాగిత్ బ్రైట్ ఫ్యూచర్ దేవుడు ఆశీర్వదించాలని, మరియు మల్లవరపు జోసఫ్ అప్పుబాయి విడుదల పొందడానికి, మరియా కావ్య జోసఫ్ రెడ్డి సంతాన భాగ్యాని కోసము, మెట్టు ప్రదీప్ మంచి ఆరోగ్యము, ప్రవీణ్ ప్రణది మంచి సంబంధాలు దయచేయాలని, పాస్టర్ సామూల రాణి కుటుంబముల శాంతితో దంపతులు సమాధానంతో ఉండే వరం అనుగ్రహించాలని, కోనసీమ నుండి రాళ్ళ జాని దుర్గప్రసాద్ దేవుడు అనుగ్రహించిన మేలకు వందనాలు తెలియచూస్తూ అప్పుబాధలు విడుదల పొందటానికి, కోనసీమ నుండి తాలేపుడే ప్రతాప్ కుమార్ రాళ్ళ శ్రీదేవి దేవుడు అనుగ్రహించిన దాంపత్య జీవనం దయచేయాలని, హత్తువా విజయ ప్రణయ్ మిథిల్ దేవానుగ్రహాని కోసం, హత్తువా అన్నమ్మ మంచి ఆరోగ్యం దయచేయాలని, హత్తువా ఇన్నఫమ్మ బిడ్డల దేవుడు ఆశీర్వదించాలని, కడప నుండి కే నిర్మల జోజరెడ్డి బిడ్డలకి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని ప్రార్థన సహాయం అడిగినారు. ఎంజాయ్ నుండి అన్వేష సుస్మిత దంపతులు ఆశీర్వదించాలని, ఎంజాయ్ నుండి జోసఫ్ మేరీ విన్సెంట్కి మంచి ఆరోగ్యము, జర్మనీ నుండి సింధు చందన్ రెడ్డి మంచి ఉద్యోగం దయచేసి లయో అలోషిక్ బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని, గాగిలపూర్ నుండి తిరుమల జ్యోతి ప్రశాంత్ రెడ్డి రిత్విక్ రెడ్డి 10వ తరగతి పరీక్ష రాస్తున్న మంచి ఉన్నత విజయం దయచేయాలని, గాగిలపూర్ నుండి పోతిరెడ్డి శ్రావణ్ జోసఫ్ చౌరి రెడ్డి ప్రియార విశ్వదేవుడు దయచేయాలని కోరుకుంటూ, డొండెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఎలిజబెత్ నోయ దేవానుగ్రహాని కోసం, జి మనోజ్ రెడ్డి రమ్య దాంపత్య జీవితంలో పరస్పరత్వం చూసుకొని జీవించే కృప దయచేయాలని, జండు జ్యోతి ఏరవ శివరెడ్డికి మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ, తాలేచెరువు నుండి తుమ్మ సుందరి మంచి ఆరోగ్యము, తాలేచెరువు సందీప్ రెడ్డి నవీన్ ఫరీద మంచి ఆరోగ్యము, తాలేచెరువు ఏరవ విజయకుమారి చిన్నపరెడ్డి మంచి దేవానుగ్రహాని కోసం, తాలేచెరువు దిలీప్ దివ్య ఫైనాన్స్ ప్రాబ్లం విడుదల పొందటానికి, తాలేచెరువు వెన్న శ్యామల శేఖర్ రెడ్డి రైనియా దేవానుగ్రహాని కోసం, తాలేచెరువు సింగారెడ్డి బాల అనురాగ్ రెడ్డి సంతాన భాగ్యాని కోసము, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి మేరీ రాణి అనిధికి ఉద్యోగాని కోసం, రెండు చిందల నుండి కానుగా మేరీ బిడ్డలకి మంచి ఉద్యోగం, రెండు చిందల సునీత అఖిల్ రెడ్డికి ఉద్యోగాని కోసము, రామగుండం నుండి ఏరవ స్వర్ణ టోనీ రెడ్డి సాగిత్ రెడ్డి విదేశంలో వెళ్ళటానికి ఉన్న ప్రొసీజర్ అన్ని దేవుడు అనుగ్రహించాలని కోసము, రామంతపురం నుండి అలెన్ రాణి జూలియర్ రెడ్డి రమ్య కుటుంబాన్ని అనుగ్రహించాలని కోరుకుంటూ, శంషాబాద్ నుండి తుమ్మ శిలివారెడ్డి నిర్మల సంపత్ కుమార్కి మంచి మ్యాచింగ్ సంబంధాలు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, అబాదండ్రి యేసునామలు ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము, ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. 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 పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, ప్రేయర్ రిక్వెస్ట్ కమెంట్స్ ద్వారా అడిగిన వాళ్ళందరినీ మనకు సమర్పిస్తాం. నా కృప ప్రాతకాల సూర్యుని వల్ల నీపై ప్రకాశించును, మీ గాయములు త్వరగా మానను, మీ నీతి నీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెంట వచ్చును. బాదండ్రి యేసునామములో ఈ వాక్యం మీకు అనంతమయ యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధన సమర్పిస్తున్న. మరి ముఖ్యంగా అగదా బఫాని హస్బెండ్ పారాలిసిస్ రోగంతో బాధపడుతున్న విడుదల పొందే కుటుంబంలో క్షేమం దయచేయాలని కోరుకుంటూ, బోయపాటి ఉత్తరేఫా ప్రాపర్టీ ఇష్యూని విడుదల పొందటానికి రోస్ మేరీ హైదరాబాద్ అండి ముగాలి నొప్పితో బాధపడుతున్న విడుదల పొందటానికి, మరణీని రాణి మంచి ఆరోగ్యము, హస్బెండ్ చూడ అలవాటు నేను విడుదల పొందటానికి, బాలసాగిత్తి జర్మనీల విఫా కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఫొయ్యా స్టెల్లా కుటుంబము, గ్రేఫే మైకిల్ గ్రాండ్ కుమారుడుకు జ్ఞానం దయచేయాలని, కే ఆరోగ్యమేది దేవానుగ్రహాని కోసము, సురుపల్లి అంతోని నిమ్మగండ రాజా జ్యోతి కుటుంబాన్ని బిడ్డలను అనుగ్రహించాలని, వట్ట రోస్లీన ఎం శ్రీనివాసరావు ఉడుమ్మల మీది అంతోని కుమారి జొడ్డు జ్యోతి వారు ప్రార్థన సహాయం అడిగినారు. భార్యగల మోహన్ కుటుంబాన్ని అనుగ్రహించాలని, ఉమ్మా ఫంగర్ ఆధారి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని కోరుకుంటూ, మేరీ పొనుకమెట్టి అజయ్ కుమారు ఆగెను రాణి ఉద్యోగాని కోసం, నిఖిల్కి అనితా రాణి వారికి మంచి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, గొల్లమేరి పౌలీన దైవానికి రాని కోసము, లక్ష్మి గణవారం నుండి అప్పు బాధలు వారికి రావాల్సిన డబ్బు దేవుడు అనుగ్రహించాలని, సుందర్ రెడ్డి దైవానికి రాని కోసము, భాగ్యరాజు సంతాన భాగ్యాని కోసం, ఆగ్నేష్ రాణి ఉద్యోగాని కోసం, అనిత రాణి అప్పు బాధలు విడుదల పొందడానికి, రోస్ మేరీ కుమారుడు IPCC ఎగ్జామ్ రాస్తున్న ఉన్నత విజయం పొందడానికి, గుంటూరు నుండి జోన్ అబ్రాహం ఇంటర్ ఎగ్జామ్ రాశారు, మంచి ఉన్నత విజయం పొందటానికి కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. అనిల్ రెడ్డి బ్రైట్ ఫ్యూచర్ మరియు చాండి ఫురాజ్ దేవానికి రాని కోసము, గుండకల నుండి కుస్మ ఇన్నయ్య బిడలకి మంచి ఉద్యోగము ఆరోగ్యము, జయశ్రీ బిడలకి ఉద్యోగాని కోసము, కన్నబాటుల శైలజ DFE ఉద్యోగాని కోసం, మారంపొడి సుజాత బ్రైట్ ఫ్యూచర్, జుల్లారి వేణి కుటుంబంలో శాంతి సమాధానం కోసం, మరియమ్మ కుమారుడు ఉద్యోగము, మేరీ విజయలక్ష్మి మంచి ఆరోగ్యము, చందన మంచి ఆరోగ్యము, పెండయ్య జ్యోతి కుమారుడికి ఉద్యోగాని కోసము, మరియు పుట్టి బాలత్రేఫ బ్రైట్ ఫ్యూచర్, రెండం జోజరెడ్డి దైవానుగ్రహాని కోసం, ఫైలబిండ్ల శైలజారెడ్డి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు చేయాలని, శిలువ చౌదరి మంచి ఆరోగ్యము, సుశీల దైవానుగ్రహాని కోసం, తుమ్మ పద్మ కుటుంబంలోని సమస్యను విడుదల పొందటానికి, టోన్ ఫోన్ పిన్ హియోరో దైవానుగ్రహాని కోసము, యు సునితారెడ్డి బ్రైట్ ఫ్యూచరు, వట్టి శౌరిలో మంచి ఆరోగ్యము, మేరీ సుమది దైవానుగ్రహాని కోసము, సత్యప్రకాశ్ రెడ్డి అనిధికి నీఫ్లో గ్రీన్ కార్డు దేవుడు అనుగ్రహించాలని, తిరుమల రెడ్డి సుందరి హేమబిందుకు బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, అంబాదండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగే ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రియమైన అమ్మలారా, నాన్నలారా, ఈ ఆరాధనలో మనం సమర్పించిన ప్రతి ఉద్దేశములు కోరికలన్నిటినీ కూడా అమ్మ మరియమ్మ గారి యొక్క విమల హృదయములు సమర్పిస్తాం.
నిత్య సహమాద ప్రతిష్టాజమని చెప్పి మనం జపించుకొని మన కోరికలన్నిటిని సమర్పించి మన కుటుంబాన్ని సమర్పించి ప్రార్థిస్తాం. దైవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ మా తల్లి, మేము మా కుటుంబము మా సంఘము మిమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభువు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మిమ్ము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేస్తామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతిక్షణము మా సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరియంద నమ్మకస్థలముగా ఉండుటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు 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 లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలికిచుండిరి. ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన లోకమంతటి పైన మా కుటుంబాల పైన మా మనవలన్నీ పైన మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాబూరుద ఉద్దేశములుండి మమ్ము కాపాడండి. మా ఆత్మ శరీరములను మా మనస్సులను మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపదవగా కీడులో నుండి మమ్మ రక్షింపుము. ఆంధ్ర తెలంగాణ ప్రపంచమంతటా తెలుగు మాట్లాడుతున్న వారిని, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో సేవ చేసే బిషప్ తండ్రి గారు అందరినీ, గురువులందరూ గారు అందరినీ, అమ్మగారులందరినీ, ఉపదేశ గారు అందరినీ ఈ ఆరాధనలు సమర్పించుకొని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఈ ఆలయానికి బియ్యం ఇచ్చి దానం చేసినటువంటి సహాయం చేసిన వచ్చినటువంటి వారికి సహాయం చేసిన వారందరినీ సమర్పించుకొని ఇంకా అటువంటి తలంపులు ఉన్న వారిని కూడా అనుగ్రహించమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. మే నెలల 11వ తారీఖు నుండి ప్రారంభించబోచున్న తెలుగు బైబిల్ కన్వెన్షన్ ఆశీర్వదించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. 16వ తారీఖు నుండి, ఈ నెల 16వ తారీఖు నుండి అనగా రేపు నుండి ప్రారంభించబోచున్న వడకాన్ని ఆశీర్వదించమని వచ్చిన వారందరిని వారి యొక్క ప్రయాణంలో కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఇప్పటి వరకు ఈ ఆరాధనలో మనము ఉండి ఆరాధించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడిచ్చిన గొప్ప అనుగ్రహానికి వందనాలు తెలియజేస్తూ మన కుటుంబాన్ని కూడా సమర్పించి ప్రభా ఈ తపస్కాలముల మీ చేరలోనే ఉండి నేను స్తుతించే భాగ్యం దయచేయమని మోహరించి ఆరాధాశ్వరం స్వీకరించుకొని ప్రార్థిస్తా.
పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా